హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ హూ ఆర్ యూ అనే కొరియన్ డ్రామా నుంచి ఎపిసోడ్ నంబర్ 13. నేను ఫస్ట్ 12 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. దాన్ని ముందు చూసి ఈ వీడియోని చూడండి, అప్పుడు మీకు స్టోరీ అర్థమవుతుంది. అలానే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 13 స్టార్టింగ్లో మనం గున్వూని హ్యాకర్ చోయితో చూస్తాం. గున్వూ ఆ ఫోన్ సిమ్ తీసుకుని హ్యాకర్ చోయిని కూడా 3 months అండర్గ్రౌండ్లోకి వెళ్ళమని చెప్తాడు. అంటే హైడింగ్లోకి వెళ్ళమని అంటాడనమాట. తర్వాత ఆ సిమ్ తీసుకుని పార్క్ ఇచ్చిన అడ్రస్కి వస్తాడు. అక్కడ పార్క్ ముందు నేను ఆ సిమ్ చెక్ చేస్తాను అని అనడంతో గున్వూ ఆ సిమ్ ఇచ్చేస్తాడు. అతను పార్క్ ఆ సిమ్ చెక్ చేసి ఓకే అని అక్కడ నుంచి గ్యాంగ్స్టర్స్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. గున్వూ కూడా షీవాన్ కట్లు విప్పి ఆమెను తీసుకుని వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉన్న పాక్ మళ్ళీ ఆగి వెనక్కి తిరిగి మిమ్మల్ని వదిలేయడం నాకు కరెక్ట్ అనిపించట్లేదు అని చెప్పి ఆ గ్యాంగ్స్టర్స్తో వీళ్ళని చంపేయండి అని చెప్తాడనమాట. ఆ గ్యాంగ్స్టర్స్ గున్వూ అండ్ షీవాన్ వైపు వస్తూ ఉండగా సడన్గా అక్కడ లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. అదంతా హ్యూంజూన్ తన పవర్ని యూజ్ చేసి చేస్తున్నాడని మనకు అర్థమవుతుంది. అతను షీవాన్ అండ్ గున్వూని గైడ్ చేస్తూ అక్కడి నుంచి బయటకు తీసుకుని వస్తాడు. కానీ బయట ఉన్న పార్క్ మనుషులు వాళ్ళ మీద అటాక్ చేస్తారు. గున్వూ అండ్ షీవాన్ వాళ్ళతో ఫైట్ చేసి మొత్తం మీద అక్కడి నుంచి తప్పించుకుంటారు. ఆ ఫైటింగ్ ప్రాసెస్లో ఇంజూర్ అయి ఉన్న షీవాన్ కార్లోనే స్పృహ తప్పి పడిపోతుంది. దాంతో ఆమెని డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకెళ్తాడు గున్వూ. హాస్పిటల్లో అడ్మిట్ చేశాక డాక్టర్ గున్వూతో ఆమె అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తాడు. నెక్స్ట్ డే షీవాన్ని కలవడానికి హాస్పిటల్కి సంచాన్ అండ్ జూనియర్ ఆఫీసర్ వస్తారు. అక్కడ వాళ్ళు ఒక లాస్ట్ ఐటమ్ని పిక్ చేసుకుని బ్యాక్ వెళ్లే ముందు వచ్చామని షీవాన్తో చెప్తూ ఉంటారు. ఆ లాస్ట్ ఐటమ్ బ్యాగ్లోంచి ఒక నెక్లెస్కి ఉన్న లాకెట్ హ్యాంగ్ అవుతూ ఉంటే దాన్ని చూసి షీవాన్ టచ్ చేస్తుంది. అప్పుడు అక్కడ సడన్గా ఆమెకి ఒక నర్సు స్పిరిట్ ఆ హాస్పిటల్ రూమ్లో కనిపిస్తుంది. దాంతో ఆమె వెంటనే ఆ లాకెట్ సంచాన్కి ఇచ్చేస్తుంది. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ రోజు నైట్ హీబిన్ షీవాన్ని కలవడానికి హాస్పిటల్కి వస్తుంది. షీవాన్తో ఎప్పటి వరకు నువ్వు హ్యూంజూన్ స్పిరిట్ని పట్టుకుని ఉంటావు అని అడుగుతుంది. షీవాన్ అది విని సర్ప్రైజ్ అయ్యి నీకు హ్యూంజూన్ గురించి ఎలా తెలుసు అని అడుగుతుంది. దాంతో హీబిన్ ఆమెకి మొత్తం విషయం చెప్తుంది. అలానే హ్యూంజూన్ కండిషన్ డే ఆఫ్టర్ డే పాడైపోతుంది, సో ఇంకా నువ్వు అతన్ని ఈ లోకం నుంచి వెళ్ళనివ్వాలి అని చెప్తుందన్నమాట. నెక్స్ట్ డే గున్వూ షీవాన్ని హాస్పిటల్ నుంచి పిక్ చేసుకుని ఆమెని తన కార్లో తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఆ కార్లో ఉండగా అతను ఆ సిమ్ కార్డ్ హ్యాండ్ ఓవర్ చేయకముందు దాంట్లోంచి రిట్రైవ్ చేసిన డేటా అంతా నేను చూశాను అని చెప్పి ఆ స్మగ్లింగ్ బ్యాచ్ వాళ్ళ మెయిన్ బాస్ మన పోలీస్ డైరెక్టరే అని చెప్తాడనమాట. అది విని షీవాన్ చాలా షాక్ అయిపోతుంది. అంతలో డైరెక్టర్ ఆమెకి కాల్ చేసి ఆఫీస్కి వచ్చాక కలవమని చెప్తాడు. ఆఫీస్ వెళ్ళాక అతన్ని కలిస్తే ఆ డైరెక్టర్ షీవాన్తో నువ్వు చేసే పనులన్నీ ఇంకా ఆపేయమని చెప్తాడనమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ కూడా లేదు కాబట్టి. షీవాన్ దానికి ఒప్పుకోదు అసలు. దాంతో అతను నా ఫేవరెట్ స్టూడెంట్ని చంపడం నాకు ఇష్టం లేదు అని ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తాడు. తర్వాత సీన్లో షీవాన్ గున్వూని స్టోరేజ్ రూమ్లో కలిసి అతనికి జరిగిన విషయం చెప్తుంది. గున్వూ మనం ఎలా అయినా ఎవిడెన్స్ సంపాదించాలి అని అంటాడు. అప్పుడు ఆమె ఆ పాన్ షాప్ ఓనర్ ఇచ్చిన కీని చూపించి ఇది మూన్షిక్ కీ, బహుశా ఏదైనా సేఫ్ డిపాజిట్ బాక్స్ది అయి ఉంటుంది అని అంటుంది. సో గున్వూ అయితే మనం మూన్షిక్ బ్యాంక్ రికార్డ్స్ని చెక్ చేయాలి అంటాడు. షీవాన్ మాత్రం ఇక్కడ నేను ఎవరిని నమ్మలేను అని అంటుంది. దాంతో గున్వూ మనం ట్రస్ట్ చేయగలిగిన ఒక పర్సన్ ఉన్నాడు అని చెప్తాడు. వాళ్ళిద్దరూ నెక్స్ట్ ప్రాసిక్యూటర్ని కలుస్తారు. మనం ఎవరంటే ఈ ప్రాసిక్యూటర్ ఎపిసోడ్ 3లో చూసాం కదా, ఫియాన్సే పారిపోయింది అతను అనమాట. సో వాళ్ళు కలిసిన తర్వాత అతనికి జరిగిన విషయం అంతా చెప్తారు. అతను మీ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ కూడా లేదు, పైగా మీరు నెక్స్ట్ మంత్ కమిషనర్ కాబోతున్న పర్సన్కి అగెయిన్స్ట్గా వెళ్తున్నారు అని అంటాడు. షీవాన్ మూన్షిక్కి ఇచ్చి ప్రాసిక్యూటర్కి దాని గురించి చెప్తుంది. దాంతో అతను నేను ఫస్ట్ మూన్షిక్ బ్యాంక్ రికార్డ్స్ చెక్ చేస్తాను, ఈలోపు మీరు ఎవిడెన్స్ని ఎలా అయినా సంపాదించండి అని అంటాడు. తర్వాత గున్వూ షీవాన్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. ఆమె లోపలికి వెళ్తుండగా అతను కూడా తన లగేజ్తో ఆమె వెనకాలే వస్తాడు.
ఆమె అది చూసి ఏంటిది అని అడుగుతుంది. అతను మళ్ళీ ఆ గ్యాంగ్స్టర్స్ ఎప్పుడైనా మీ మీద అటాక్ చేస్తే తెలీదు కదా, సో కొన్ని డేస్ నేను మీ సేఫ్టీ కోసం మీతోనే ఉంటాను అని అంటాడు. ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. అతను ఆమెకి 2 ఆప్షన్స్ ఇస్తాడు. ఒకటి, ఐదర్ మీ లివింగ్ రూమ్ సోఫాలో ఉంటాను, లేదా ఇక్కడే బయట కార్లో ఉంటాను అని చెప్తాడు. ఆమె ఏం మాట్లాడదు. సో అతను ఓకే ఫస్ట్ ఆప్షన్ అనమాట అని ఆమె పక్కకు జరగమని ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇంట్లోకి వెళ్ళాక అతను కౌచ్ మీద రిలాక్స్డ్గా కూర్చుని షీవాన్తో నాకు ఆకలేస్తుంది, రైస్ ఉందా అని అడుగుతాడు. ఆమె అతన్ని వంక చూసి ఇప్పుడు నేను నీకోసం రైస్ కూడా కుక్ చేయాలా అని అంటుంది. దాంతో గున్వు సర్లేండి వదిలేయండి అని అంటాడు. అప్పుడు ఆ షీవాన్ అక్కడే ఉన్న ఒక పిల్లోని తీసుకుని అతన్ని కొడుతుంది. గున్వు కూడా ఆమెని బ్లాక్ చేస్తూ ఆ కుషన్ని గట్టిగా లాగుతాడనమాట. ఆమె వచ్చి అతని మీద పడుతుంది. మళ్ళీ వెంటనే లెగిసి అతను ఒక ముట్టికాయ వేసి రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఆమె లోపలికి వెళ్ళాక గున్వు నవ్వుకుంటాడు. నెక్స్ట్ డే ఆఫీస్లో షీవాన్ స్టోరేజ్ రూమ్లోకి వెళ్తుంది. అక్కడ ఆమెకి ఆ లాకెట్ కనిపిస్తుంది. ముందు హాస్పిటల్లో ఉండగా ఉంది కదా ఆ లాకెట్, దాన్ని పట్టుకుంటుంది అనమాట. అప్పుడు మళ్ళీ ఆమెకి ఆ స్పిరిట్ కనిపిస్తుంది, నర్స్ డ్రెస్లో ఉన్న స్పిరిట్ కనిపిస్తుంది. గున్వు అదే టైంకి స్టోరేజ్ రూమ్లోకి వస్తాడు. అంతలో ప్రాసిక్యూటర్ షీవాన్కి కాల్ చేసి మూన్షిక్ బ్యాంక్ రికార్డ్స్ గురించి చెప్తాడు. నెక్స్ట్ సీన్లో గున్వు అండ్ షీవాన్ ఆ కీ తీసుకుని మూన్షిక్ సేఫ్ డిపాజిట్ లాకర్ దగ్గరికి వెళ్తారు. అక్కడ వాళ్ళకు ఒక రికార్డర్ దొరుకుతుంది. ఆ రికార్డర్ని తీసుకుని ప్రాసిక్యూటర్ దగ్గరికి వెళ్ళి అది ప్లే చేసి అందరూ వింటారు. అందులో మూన్షిక్ డైరెక్టర్తో మీరు 6 years బ్యాక్ నాకు హ్యూంజున్ని షూట్ చేయమని ఆర్డర్ ఇచ్చారు అని అంటాడు. వాళ్ళు ఆ రికార్డర్లో ఉన్న కంటెంట్ అంతా వింటారు. తర్వాత ప్రాసిక్యూటర్ వాళ్ళతో ఈ రికార్డర్ ఒకటే మనకి సరిపోదు, ఈ కేసుకి సంబంధించిన ఇంకా చాలా విషయాలు మనకు తెలియదు అని చెప్పి అంటాడనమాట. దాంతో గున్వు ఈ కేసుని ఇంకా డిగ్ చేసి ఇన్ఫర్మేషన్ కనుక్కుందాం అంటాడు. నెక్స్ట్ డే ప్రాసిక్యూటర్ ఆ కేసుకి సంబంధించిన ఫైల్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటే అందులో అతనికి హ్యూంజున్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అది చూసి అతను చాలా సర్ప్రైజ్ అవుతాడు. ఇంకోవైపు షీవాన్ హాస్పిటల్లో చెక్ చేయించుకుని వెళ్తూ ఉండగా ఆమె పక్క నుంచి పాస్ అవుతున్న లేడీ దగ్గర నుంచి లాకెట్ పడిపోతుంది. అది రిటర్న్ ఇవ్వడానికి షీవాన్ పిక్ చేసుకున్నప్పుడు వాళ్ళ స్టోరేజ్ రూమ్లో ఉన్న లాకెట్ కూడా ఇదే అని ఆమెకు అర్థమవుతుంది. ఆ లాకెట్ని లేడీకి రిటర్న్ ఇచ్చేశాక ఆమె వెళ్ళిపోయాక ఆ నర్స్ స్పిరిట్ మళ్ళీ షీవాన్కి కనిపిస్తుంది. ఇక్కడ ప్రాసిక్యూటర్ అండ్ గున్వుని ఒక కాఫీ షాప్లో చూస్తాం. ప్రాసిక్యూటర్ గున్వుతో నేను హ్యూంజున్ ఫిజికల్ రికార్డ్ చెక్ చేశాను, అలానే అతను డెత్ అయిన తర్వాత కూడా ఫిజికల్ రికార్డ్ చెక్ చేశాను, 2 చాలా డిఫరెంట్గా ఉన్నాయి అంటాడు. గున్వు అతనితో అవును హ్యూంజున్ బాడీ నైట్ అంతా సీ వాటర్లో ఉంది, సో డిఫరెంట్గానే ఉంటుంది అని అంటాడు. ప్రాసిక్యూటర్ ఏమో డెడ్ బాడీ నైట్ అంతా వాటర్లో ఉంటే తన వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది కానీ డిక్రీజ్ అవ్వదు అని చెప్పి హ్యూంజున్ నార్మల్ వెయిట్ 78 kgs అని, కానీ రికార్డ్స్లో మాత్రం అతని డెడ్ బాడీ వెయిట్ 69 kgs ఉందని అంటాడు. అంటే బేసికల్లీ 6 years బ్యాక్ ఆ కేసులో వాళ్ళకి దొరికిన డెడ్ బాడీ హ్యూంజున్ది కాదు అని చెప్తాడనమాట. ఇంకోవైపు షీవాన్ హాస్పిటల్లో ఉండగా ఆమెకి రూమ్ బయట నేమ్ కనిపిస్తుంది. అంటే ఆ రూమ్లో ఉన్న పేషెంట్ నేమ్ అనమాట. అది ఆమెకి స్పిరిట్ వేసుకున్న నర్స్ యూనిఫామ్ మీద ఐడి కనిపించినప్పుడు సేమ్ నేమ్ అని అర్థమవుతుంది. షీవాన్ ఆ గ్లాస్లోంచి ఆ రూమ్లో చూస్తే బెడ్ మీద నర్సు ఆక్సిజన్ మాస్క్తో ప్రాణాలతోనే ఉంటుంది. అది చూసి షీవాన్ షాక్ అయ్యి పక్కనే ఉన్న నర్స్తో నువ్వు ప్రాణాలతోనే ఉన్నావా అని అడుగుతుంది. ఆ నర్స్ ఏమో తల ఊపుతుంది, స్పిరిట్ తల ఊపుతుంది. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 13 కంప్లీట్ అయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.